హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? మనం వీడియో చేసి చాలా రోజులైంది. ఎక్కువగా ఈ మధ్య నీట్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో ఉండి వీడియో చేయలేగడం కుదరలేదు. సో ఇప్పుడు రీసెంట్గా మనకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రతి సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఇచ్చారు. ఏ చాప్టర్కు పబ్లిక్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయనేటువంటిది. ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ వెయిటేజ్ ఫర్ 2025-26 అకాడమిక్ ఇయర్ గాను ఏ లెసన్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయని మనకు ఎస్ఎస్సి బోర్డు వారు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ది కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ 9 మార్క్స్, యాసిడ్స్ అండ్ బేసెస్ 10 మార్క్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ 9 మార్క్స్, కార్బోనేటెడ్ కాంపౌండ్స్ 11 మార్క్స్, రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ 11 మార్క్స్, హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ 9 మార్క్స్, ఎలక్ట్రిసిటీ 11 మార్క్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ 8 మార్క్స్. సో టోటల్గా 50 + 28 మార్క్స్ చాయిస్ ఎక్కడ ఉంటుంది? ఎస్ఏ క్వశ్చన్స్కు 3 క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్కు ఒక డయాగ్రామ్కు మాత్రం చాయిస్ ఉంటుంది. సో అక్కడ 28 మార్క్స్ చాయిస్ ఉంటుంది. సో ఇదండి వెయిటేజ్. కాబట్టి మనము ఇంపార్టెన్స్ వైజ్గా మీరు ఫాలో అవుతే సరిపోతుంది. సో ముఖ్యంగా ఫస్ట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ చాలా ఈజీ లెసన్, మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇక్కడ బ్యాలెన్సింగ్ ద ఈక్వేషన్స్ వీటిపైన కొంత దృష్టి పెట్టండి. యాసిడ్స్ అండ్ బేసెస్లో డయాగ్రామ్ పైన కూడా ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ యాసిడిక్ సొల్యూషన్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేయండి. అంతేకాకుండా పీహెచ్ రేంజ్ మీద కూడా కొంత దృష్టి పెట్టండి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇక లెసన్ వైజ్ డీటెయిల్స్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా మోడల్ పేపర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి ఈ మోడల్ పేపర్లో కూడా గమనించండి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 ఇవ్వడం జరిగింది. సో దాదాపు ఇవి ప్రతి లెసన్కు ఒక క్వశ్చన్ చొప్పున ఇవ్వడం జరిగింది. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉండడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ కూడా గమనించండి. సో అవి 3 2 6 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా 8 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే వీటిలో మొత్తం టెక్స్ట్ బుక్ మీద కొన్ని క్వశ్చన్సే వస్తాయి కాబట్టి బీ కాన్సన్ట్రేట్. సో వీటికి మనం లెసన్ బాగా వినాలి, రన్నింగ్ నోట్స్ రాసుకుంటే గిన వీటికి మనము ఇక్కడ ఈ విభాగంలో 8 + 6 14 మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే కొంత కష్టం అవుతుందండి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. తర్వాత మనం ఈ మోడల్ పేపర్ని నెక్స్ట్ వీడియోస్లో కొంత లెసన్స్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 3 ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ. సో ఒకటి లెసన్ మనకు లైట్ నుంచి ఇచ్చారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఒకటి డయాగ్రామ్ క్వశ్చన్ ఉంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఒక టేబుల్ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. మీరు కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అది గుర్తుంచుకోండి. ఇక ఇది 4 మార్క్స్కు సంబంధించినటువంటి విషయం. దీని తర్వాత మనకు 8 మార్క్స్ విషయానికి వస్తే 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 3 రాయాలి. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. ముఖ్యంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు బాగా గమనించినట్లయితే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చను, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఒక క్వశ్చను, ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఒక క్వశ్చను, లైట్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటిని మీరు కొద్దిగా మనకు నెక్స్ట్ మనం వీడియోస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, అతి ముఖ్యంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 90% 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం చెప్పిన వాటి నుంచే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బీ ప్రిపేర్. సో ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి కూడా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇవి ఇంటర్నల్ చాయిస్ కిందకి వెళ్తాయి. కానీ మనము బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఉంటుంది. ఇప్పుడే మనం అర్లీగా కాబట్టి మీకు అంత అర్థం కాదు. నెక్స్ట్ వీడియోస్లో మనం డీటెయిల్డ్గా మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఓకేనండి, ఇది సమాచారం. కాబట్టి మీకు మీ ఫ్రెండ్స్కి కూడా వీటిని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.